హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. ఈరోజు సెషన్లో మనం సరోగసి అంటే ఏమిటి, అలానే కొన్ని జన్యు మార్పిడి పంటలు వాటి యొక్క లాభాలు అండ్ అలానే నష్టాలు వాటి గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ అడ్డా వారు జూన్ మంత్లో స్టార్ట్ చేసినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపై 77% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వెంటనే Y324 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు 77% డిస్కౌంట్ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్ సరోగసి. అసలు ఏంటి సరోగసి అంటే ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇది మనం ఒకసారి చూద్దాం. సరోగసి అనేది అంటే దీనినే అద్దె గర్భం అని కూడా అంటారు. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే సంతానం కోసం వేచి చూసిన వాళ్ళు ఉంటుంటారు. అలానే కొంతమంది ఏంటంటే ఏదైతే గర్భం దాల్చడం అనేది ఉందో వారి యొక్క ప్రొఫెషన్కి వాటికి కూడా అది ఇబ్బంది కలగవచ్చు. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండటం, లేదు అనుకుంటే గర్భం దాల్చేటువంటి స్థితి అనేది ఆ పేరెంట్స్కి లేకపోవటం, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ సరోగసి అనే దాన్ని చాలామంది ఫాలో అవుతుంటారు. యాక్చువల్గా ఏంటి సరోగసి అంటే, ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ ఈ రిప్రొడక్టివ్ కౌంటర్ పార్ట్స్ ఉంటాయో వాటి ద్వారా ఒక ఎగ్ టైప్ ఫీమేల్ ఎగ్ సెల్స్ అండ్ అలానే మేల్ స్పామ్ సెల్స్, ఈ రెండు కూడా ఎవరైతే డోనార్ ఉంటారండి, ఒక డోనార్ అంటే లైక్ ఇక్కడ మనకి పేరెంట్స్ ఉన్నారండి, వీరి యొక్క ఆ ఎగ్ సెల్స్ అనేవి ఎవరైతే డోనార్ ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్ నుంచి. అంటే సింప్లీ ఏంటంటే వీరి ద్వారా ఫామ్ అయ్యేది ఏదైతే ఉందో ఆ గర్భం అనేది దానికి వీళ్ళు డోనార్గా ఉన్నట్టు అనమాట. ఒక డోనార్ అనే వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళకి ఆ బిడ్డ ఎదుగుదలకు వీరి యొక్క గర్భాశయాన్ని ఇస్తున్నట్లు అనమాట. ఈ విధంగా సింప్లీ ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిఎన్ఏ జీన్స్ అనేవి పోకుండా వారి యొక్క ఎగ్ అండ్ స్పామ్ సెల్స్ అనేవి ఒక డోనార్ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి ఆ 9 నెలల డ్యూరేషన్ వరకు కూడా ఆ పిండాన్ని పెరిగినంత వరకు కూడా పిండ దశ నుంచి అలానే ఒక బిడ్డగా జన్మించేటంత వరకు కూడా ఈ డోనార్ అనేవాళ్ళు వీళ్ళకి ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. అయితే ఈ సరోగసి అనేది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే నియర్లీ ఈ సరోగసి అండ్ సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో ఆవిడకి 25 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. ఇటువంటి వారికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అండ్ అలానే బిఫోర్ 2018 ఏంటంటే మన ఇండియాలో కమర్షియల్ సరోగసి కూడా ఉండేది. అంటే ఈ విధంగా చేసినందుకు డోనర్ ఎవరైతే ఉన్నారో వారు కొంత మనీ డిమాండ్ చేసి ఈ విధంగా సరోగసి అనేది సరోగేట్ మదర్గా వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే 2019 తర్వాత సరోగసి బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత నుంచి కూడా ఏంటంటే ఈ ఏదైతే కమర్షియల్ సరోగసి అనేది ఉందో ఆ కమర్షియల్ సరోగసిని ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒక ఫారిన్ పేరెంట్స్ అనే వాళ్ళు మన ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఒక డోనార్ని అప్రోచ్ అయ్యారనుకుందాం. అయితే వాళ్ళు ఒక 9 months బిఫోర్ ఏంటంటే ఈ విధంగా ఆ డోనార్ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా మాకు ఒక సరోగేట్ మదర్ కావాలి, మీరు ఇలాగా మాకు సంతానం అనేది కలగజేయడం కోసం అని చెప్పి ఈ విధంగా మాకు ఇంత సహాయం చేయాలని చెప్పి కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ కింద కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది. బట్ అయితే మన భారతీయ వివాహ వ్యవస్థ అంత పటిష్టంగా విదేశీ వివాహ వ్యవస్థలు ఉండవు కాబట్టి ఇన్ కేస్ ఆ 9 monthsలో ఆ పేరెంట్స్ కానీ డివోర్స్ తీసుకున్నట్లయితే ఈ డోనార్ ఎవరైతే ఉన్నారో ఈ సరోగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ బేబీ అండ్ ఈ సరోగేట్ మదర్కి కంపెన్సేషన్ అనేది ఎవరిస్తారు? ఎందుకంటే ఆఫ్టర్ గివింగ్ బర్త్ ఓన్లీ షీ విల్ గెట్ ద రిమైనింగ్ మనీ ఆల్సో. ఏదైతే రిమైనింగ్ మనీ ఉందో ఆ మనీ కూడా ఏంటంటే ఆఫ్టర్ గివింగ్ బర్త్ ఏదైతే ఉందో తర్వాత వీళ్ళకి మనీ కూడా ఇస్తుంటారనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, ఈవిడ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వడం వల్ల ఏంటంటే కమర్షియల్ సరోగసి అనేది ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. అండ్ అలానే సరోగసి అనేది ఓన్లీ ఫర్ ఇండియన్స్, ఎవరైతే ఇండియన్ డోనార్స్ ఉన్నారో సరోగేట్ మదర్స్ వాళ్ళు ఇండియన్స్ కోసం మాత్రమే చేయాలి. అదర్ కంట్రీస్ అలానే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి సరోగసి చేయడం అనేది మన ఇండియాలో నిషేధించబడింది. అలానే ఆల్ట్రిస్టిక్ సరోగసి
ఇదేంటంటే ఎవరైతే సంతానం పొందిన తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధువులు ఇలా దగ్గర వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏ విధంగా డోనార్గా వచ్చి సరగేట్ బేబీని వాళ్ళకి పొందే అవకాశం కల్పించడానికి కేటాయించిందనమాట ఈ ఆల్ట్రిస్టిక్ సరోగసీ. అంటే ఎటువంటి మనీ అలానే ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా పేరెంట్స్కి వారు స్వతహాగా ఈ విధంగా డోనార్గా వచ్చి వాళ్ళకి సంతానం పొందడానికి కావలసినటువంటి అవకాశం వీళ్ళు కలగచేయటం, ఇది ఆల్ట్రిస్టిక్ సరోగసీ. అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో చైల్డ్ లేని పేరెంట్స్ వాళ్ళకి దగ్గర బంధువులు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేసేదన్నమాట ఈ ఆల్ట్రిస్టిక్ సరోగసీ. కమర్షియల్ సరోగసీ అనేది ఇండియాతో పాటుగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్లో బ్యాన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే మన ఇండియాలో ఈ ఈ సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఇక్కడ మనకి శిల్పా శెట్టి, అలాగే షారుఖ్ ఖాన్ దంపతులు, అలానే మన టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, తర్వాత అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు, ఇటువంటి అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్, అలానే మన టాలీవుడ్ సెలబ్రిటీస్, చాలామంది రిమైనింగ్ సెలబ్రిటీస్ అని, అలానే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇటువంటి వాళ్ళు కూడా ఈ సరోగసీ ఆప్షన్ని చాలా ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. అయితే ఈ సరోగసీ కాన్సెప్ట్పై మనకి చాలా మూవీస్ కూడా వచ్చాయండి. ఎగ్జాంపుల్ మన తెలుగులో సౌందర్య నటించినటువంటి 9 నెలలు అండ్ అలానే సంగీతం శ్రీనివాసరావు గారి వెల్కమ్ ఒబామా, ఇటువంటి మూవీస్ కూడా మనకి ఈ సరోగసీ కాన్సెప్ట్ పైనే వచ్చాయి. అయితే ఈ సరోగేట్ బేబీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే వీరు ఎవరు పోలికలతో ఉంటారంటే ఎవరైతే ఈ పేరెంట్స్ ఎవరైతే ఈ ఎగ్ సెల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో వీరి యొక్క పోలికలతోనే ఈ సరోగేట్ బేబీ అనేది ఉండడం జరుగుతుందండి. సింపుల్ ఏంటంటే డోనార్ యొక్క డిఎన్ఏ అనేది వీరికి కలవడం జరగదు. బట్ కాకపోతే ఏంటంటే డోనార్ ఏంటంటే ఇక్కడ ఆ గర్భం అనేది ఆ పిండం అనేది మొదటి దశ నుండి చివరి దశ వరకు కూడా పెరగడం కోసం వాళ్ళు చేసేటువంటి ఇక్కడ ఒక సహాయం లాంటిది అనమాట. అంటే ఆ పిండం పెరగడానికి వారు చోటు ఇచ్చారు వాళ్ళ యొక్క గర్భాశయంలో, అంతే. ఆ విధంగా ఉంటుందండి ఈ సరోగసీ అనేది. అలాగే సరోగేట్ బేబీ కూడా పేరెంట్స్ యొక్క పోలికలతోనే పుట్టడం జరుగుతుంది. తర్వాత జన్యు మార్పిడి పంటలు వీటిని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని కూడా చెప్తారు. జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జన్యు మార్పిడి పంటలు. యాక్చువల్గా ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం అసలు ఏంటిది అంటే బయోలాజికల్ ఎంటిటీస్ దట్ ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ యూజింగ్ ది మోడర్న్ టెక్నిక్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏదైతే మనకి అప్పటి వరకు జీవంతో ఉన్న ఈ మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని బయోటెక్నాలజీ టెక్నిక్స్ అనేది యూజ్ చేసి వాటిని మాడిఫై చేసేదే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం అండి. ఇందులో మనకి ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ ఉంటాయి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఉంటాయి, జెనెటికల్లీ మోడిఫైడ్ యానిమల్స్ ఉంటాయి. బట్ ఈ సెషన్లో మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నదే జన్యు మార్పిడి పంటలు. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బీటీ కాటన్ ప్రజెంట్ మన కంట్రీలో చాలా ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నటువంటి పత్తి అండి. నియర్లీ మన కంట్రీలో కల్టివేట్ చేస్తున్న కాటన్లో 75% అనేది ఈ బీటీ కాటన్నే కల్టివేట్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా ఉత్పత్తి అనేది ఎక్కువగా లేకపోయినా ఇందులో పెస్ట్ రెసిస్టెంట్ అనమాట. అంటే ఇది ఏదైతే చీడ పురుగులు ఇవన్నీ ఉంటాయో పంటను పట్టేటువంటివి వాటి నుంచి తనకు తాను స్వతహాగా రక్షించుకునేటువంటి స్వభావాన్ని కలిగినటువంటిది అనమాట ఈ బీటీ కాటన్ అనేది. అండ్ అలానే గోల్డెన్ రైస్ అనేది ఏంటంటే రిచ్ ఇన్ బీటా కెరోటిన్. ఈ బీటా కెరోటిన్ అనేది ఏంటంటే విటమిన్ ఏ. ఈ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏని కలిగి ఉంటుందండి. విటమిన్ ఏని ప్రొడ్యూస్ చేసేది ఈ బీటా కెరోటిన్. అయితే రైస్లో ఆల్ ఓవర్ వరల్డ్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల బ్లైండ్గా అవుతున్నటువంటి ఎంతోమంది చిన్నపిల్లలు అలానే చూపును కోల్పోతున్నటువంటి పెద్దవారు అనేది చాలామంది ఉన్నారు. అయితే వీరిని దృష్టిలో పెట్టుకొని ఇన్ కేస్ చాలామందికి రైస్ అనేది స్టేపుల్ ఫుడ్. సో ఆ రైస్లోనే మనం ఈ విటమిన్ ఏ కావలసినటువంటి కంటెంట్ అనే దాన్ని పెట్టినట్లయితే ఆ రైస్తో పాటుగానే వాళ్ళకి విటమిన్ ఏ కూడా అందుతుంది. సో వారి యొక్క దృష్టి లోపాన్ని వారి యొక్క ఫుడ్తోనే మనం తగ్గించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఈ గోల్డెన్ రైస్ అండి. అయితే ఈ విటమిన్ ఏకి ఏం చేస్తారంటే వీళ్ళు క్యారెట్ యొక్క డిఎన్ఏ, క్యారెట్లో ఏంటంటే మనకి బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో దానిని ఈ యొక్క డిఎన్ఏని
ఈ రైస్ సీడ్స్లో ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా గోల్డెన్ రైస్ అనే దాన్ని క్రియేట్ చేశారండి. సింప్లీ ఏంటంటే రైస్ విత్ విటమిన్ ఏ కంటెంట్, ఇదే మనకి ఈ గోల్డెన్ రైస్ అండి. ఈ విధంగా అంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి ఏంటంటే ఏదైనా ఒక పంట లేదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే బయోలాజికల్ ప్రోడక్ట్ వాటి యొక్క డిఫెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసి వీటిని ఏదైతే మనకి ప్రజెంట్ అవసరాలకు తగ్గట్టుగా ఈ బయోటెక్నాలజీ అనే కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసి చేయటం అండి. అయితే ఇంగో పోర్ట్రికస్ అనే స్విస్ సైంటిస్ట్ ఈ గోల్డెన్ రైస్ని తయారు చేశారండి. ఇంగో పోర్ట్రికస్ ఇదేంటంటే చెప్పుకున్నాం కదా, క్యారెట్లో ఉన్నటువంటి బీటా కెరోటిన్ కంటెంట్ని అండ్ అలానే రైస్ సీడ్స్ని రెండింటిని మిక్స్ చేసి తీసుకొచ్చిందే ఈ గోల్డెన్ రైస్. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఆ గోల్డెన్ రైస్ కలర్ అనేది ఇప్పుడు మనం చూడండి అక్షింతలు అంటారు కదా పసుపు కలిపి వేసేటువంటివి, ఆ విధంగా ఆ కలర్లో ఉంటుందండి పసుపు కలిపినట్టుగా ఈ గోల్డెన్ రైస్ అనేది. అలానే ఈ సైంటిస్ట్ ఇతనే రైస్ ఐరన్ కంటెంట్ అనేది కలిగి ఉండడం, అంటే జెనెటికల్లీ ఏం చేశారంటే ఈయన రైస్లో ఐరన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ కూడా ఒక రైస్ ప్రోడక్ట్ని ఒక రైస్ సీడ్స్ని ఈయన క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేది ఏంటంటే హెమోగ్లోబిన్, ఐరన్ మనకి బాడీలో హెమోగ్లోబిన్ కనుక తక్కువగా ఉన్నట్లయితే మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే అనీమియా. ఇదేంటంటే ఐరన్ రిచ్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే దానివల్ల మనకి బాడీలో హెమోగ్లోబిన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. బట్ అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే ప్రాపర్గా ప్రతి న్యూట్రియంట్ని కూడా బాడీకి అందే విధంగా మనం తీసుకోలేం. అయితే దానికోసం ఏంటంటే మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు రైస్తో పాటుగానే ఈ ఐరన్ కంటెంట్ని కూడా వచ్చేటట్టుగా ఒక కొత్త సీడ్ అనేది వీళ్ళు తయారు చేయడం జరిగింది. అదే మనకి ఏంటంటే రైస్ విత్ కంటెంట్స్ ఐరన్ ఆల్సో. అలానే మన కంట్రీలో వెస్ట్ బెంగాల్ అనేది అనీమియా కేసెస్లో టాప్లో ఉందండి. అనీమియా కేసెస్లో వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది. అంటే ఈ అనీమియా కేసెస్ అనేవి మన కంట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఐరన్ రిచ్ రైస్ అనేది మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ అనీమియా డెఫిషియన్సీని కొంత తగ్గించవచ్చు. అయితే ఈ జిఎం క్రాప్స్ వల్ల ఏంటంటే మనకి ఏవైతే మనకి డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మనం రెక్టిఫై చేసి వాటికి మనకి కావలసిన రీతిలో మనం ఇక్కడ ఆ క్రాప్స్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ మన ఇండియాలో ఏదైతే అగ్రికల్చర్ ఏరియా ఉందో ఆ అగ్రికల్చర్ ఏరియాలో నీటిపారుదల సౌకర్యం ఉన్నది సుమారుగా 44% ప్రాంతం మాత్రమే. ఈ భూమి మాత్రమే సుమారు 44% మొత్తం వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిలో 44% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదైతే రిమైనింగ్ ఉందో అది నియర్లీ 56% అనేది రిమైనింగ్ ల్యాండ్ అనేది వర్షాధారమైన వ్యవసాయం అనేది వాళ్ళు చేస్తుంటారు. అంటే ఆ సంవత్సరం మాన్సూన్ అనేది పర్ఫెక్ట్గా ఉండి వర్షాలు అనేవి బాగా వచ్చినట్లయితే వాళ్ళు అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా వ్యవసాయం చేయగలరు. లేదు అనుకుంటే ఆ ప్రాంతంలో మనకి వ్యవసాయం అనేది బాగా జరగదు. అంటే చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. అయితే ఈ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి ఏంటంటే మనకి ఈ తక్కువ రెయిన్ఫాల్ ఉన్నటువంటి టైంలో కూడా మనం ఒక పంట అనేది పండించి బయటకు తీసుకొచ్చే విధంగా ఈ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఏదైతే మనకి వర్షాభావ పరిస్థితులు ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మొక్క అనేది పెరిగే విధంగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేషన్ అనమాట ఈ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి. ఈవెన్ మన ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. అలానే మన కంట్రీలో రాజస్థాన్ ఇటువంటి డిజర్ట్ ఏరియాలో కూడా మనకి చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఈ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఆ విధంగానే మనకి ఇక్రిషాట్ అనేది మనకి హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే రెడ్ గ్రామ్, అంటే మనం కందులు అంటాం కదండి, ఈ రెడ్ గ్రామ్ అనేది డ్రాట్ రెసిస్టెంట్, ఈ డ్రాట్ని తట్టుకునే విధంగా ఈ రెడ్ గ్రామ్ సీడ్స్ అనేవి వీళ్ళు డెవలప్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ వర్షాధార పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మనం పొందగలం. ఫ్రెండ్స్, అడ్డవారు ప్రింటెడ్ బుక్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్కి ఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇందులో ఏంటంటే మీరు మొదటగా అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింటెడ్ బుక్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ ప్రింటెడ్ బుక్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కేటగిరీ బుక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో వ్యూ ఆఫర్స్ అని కొట్టి అక్కడ Y324 అనే కూపన్ కోడ్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఆ బుక్స్ అనేవి 80% తక్కువ డిస్కౌంట్తోనే మీకు అందుబాటులోకి వస్తాయి. అండ్ అలానే మీ యొక్క అడ్రస్ అండ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు ఆ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే అందజేయబడతాయి. అలానే ఇది మీరు త్రూ అడ్డా యాప్ ద్వారా చేసినట్లయితే అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో కనుక చేసినట్లయితే మీకు మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలానే సెలైన్ రెసిస్టెంట్ క్రాప్స్ మనకి ఏదైతే ఈ ఎడారి ప్రాంతం అండ్ అలానే ఎడారి ప్రాంతాల్లో కూడా ల్యాండ్లో సెలైనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సెలైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉన్న ల్యాండ్లో. అలానే మనకి నదీ ముఖ ద్వారాలు ఎస్టురీస్ అది అంటాం కదండి, అటువంటి ప్రాంతాల్లో కూడా మనకి ఈ సెలైనిటీ అనేది వాటర్ అనేది ఎక్కువగా స్టాగ్నెట్ అయిపోవడం వల్ల మనకి ఈ సెలైనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని కూడా తట్టుకునేటువంటి కొన్ని క్రాప్స్ అనేవి తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోస్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో ఉన్నటువంటి బోస్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు సెలైన్ రెసిస్టెంట్ క్రాప్స్ని ఏదైతే మనకి ఇక్కడ సుందర్బన్స్ అలానే ఈ సుందర్బన్స్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి అక్కడ నదీ ముఖ ద్వారాల్లో సెలైనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలలో ఉన్నటువంటి కొన్ని ఈ జీన్ స్పాట్స్ అలానే డిఎన్ఏస్ అన్ని వీళ్ళు సేకరించి వాటిని వేరే ప్లాంట్స్లో ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు ఈ సెలైన్ రెసిస్టెంట్ క్రాప్స్ని క్రియేట్ చేయడం కోసం. అండ్ అలానే ఫాస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ అంటే ఈ మంచు ఇటువంటివి ఉంటాయి కదండి, స్నోఫాల్ వీటిని కూడా తట్టుకుంటూ మొక్కలు అనేవి పెంచడం కోసం. యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే మన ఇండియాలో మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ అలానే ఉత్తరాఖండ్ ఇటువంటి ప్రాంతాల్లో మనకి ఈ స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో మనం ఈ ఫాస్ట్ రెసిస్టింగ్ క్రాప్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటే మంచి ఈల్డ్ అనేది పొందగలం. యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వింటర్లో స్నోఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఆర్కిటిక్ ప్రాంతంలోని ఫ్రీజ్ రెసిస్టెంట్ డిఎన్ఏ అనేది అక్కడ మనకి కొన్ని ఫిష్ స్పీసెస్ ఉంటాయి కదండి, చేపలు అవి ఉంటాయి కదా మనకి. ఈవెన్ మనం గమనించినట్లయితే ఈవెన్ మంచు పలకల కింద కూడా వాళ్ళు చిన్న హోల్స్ అనేవి పెట్టి చేపలను పట్టడం అనేది జరుగుతుంది. అంటే ఆ మంచు పలకల కింద కూడా ఒక చేప బ్రతుకుతుంది అంటే దాని బాడీలో ఈ యాంటీ ఫ్రీజ్ కంటెంట్స్ అనేవి ఉన్నట్లు, అంటే రక్తం గడ్డ కట్టుకోకపోకుండా ఈ యాంటీ ఫ్రీజ్ కంటెంట్స్ ఉన్నట్టు. అటువంటి డిఎన్ఏని ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తారంటే టొబాకో అండ్ పొటాటో, ఈ పొగాకు అండ్ బంగాళదుంప పంటల్లో ఈ చేపల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కౌంటర్ పార్ట్స్ని ఈ టొబాకో అండ్ పొటాటోల్లో ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఈవెన్ ఆ స్నోఫాల్ అది అవుతున్న టైంలో కూడా వీళ్ళు పంటలు అనేవి పండించగలుగుతున్నారు ఫ్రెండ్స్. అలానే మనం ముందుగా చెప్పుకుంటున్నట్టుగా బీటీ కాటన్ అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా ఈ బీటీ కాటన్ అనేది ఏంటంటే తురింజన్ అనేది జర్మనీలో ఒక వ్యాలీ. అండ్ అలానే బ్యాసిల్లస్ అనేది ఒక రాక్ బ్యాక్టీరియా ఈ వ్యాలీలో దొరికినటువంటి ఒక రాక్ బ్యాక్టీరియా. అయితే ఈ బ్యాసిల్లస్ తురింజనిన్ ఇదే బీటీ, మనం సింప్లీ దాన్ని మనం బీటీ అని పిలుస్తాం. అయితే Cry1AC చూడండి, ఇక్కడ Cry1AC అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏంటంటే అప్పుడు 1970-71 ఆ టైంలోనే ఈ బయోపెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. బీటీని బయోపెస్టిసైడ్గా యూజ్ చేసిన టైంలో ఈ Cry1AC అనే ప్రోటీన్ అనేది పెస్ట్పై అటాక్ చేసేదన్నమాట. అయితే వీరు ఏం చేశారంటే ఈ Cry1AC అనే ప్రోటీన్ని కాటన్ అలానే మేజ్ సోయాబీన్ మనకి ప్రతి పంట అలానే సోయాబీన్ అలానే మొక్కజొన్న ఇటువంటి సీడ్స్లోకి ఏం చేశారంటే ఈ Cry1AC అనే ప్రోటీన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఇవి కూడా సెల్ఫ్ పెస్ట్ రెసిస్టెంట్ అనేది పొందగలిగాయి. ఆ విధంగానే ఇప్పుడు మన కంట్రీలో ఉన్నటువంటి బీటీ కాటన్ అనేది ఏదైతే ఉందో అది సెల్ఫ్ పెస్ట్ రెసిస్టెంట్ అనమాట. అంటే మనకి ఏదైతే ఈ మనం పెస్టిసైడ్స్ అలానే వీటన్నింటి యొక్క యూజ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్లాంట్ ఇట్ సెల్ఫ్ అదే మనకి పెస్ట్ అటాక్ అనేది కంట్రోల్ చేసుకుంటుందంటే దానికి అక్కడ ఏంటంటే ఫార్మర్స్కి చాలా ఇనీషియల్ కాస్ట్ అనేది తగ్గిస్తున్నట్లుగానే. అండ్ అలానే ఈ మేజ్ అండ్ సోయాబీన్ బీటీ మేజ్ అండ్ సోయాబీన్ అనేవి అమెరికాలో ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీటి యొక్క లాభాల గురించి చెప్పుకున్నాం మనం. వీటి యొక్క నష్టాలు ఏంటి, అసలు ఈ జెనెటిక్ క్రాప్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమున్నాయంటే
యాక్చువల్గా మన ఇండియాలో బీటీ కాటన్ అనేది సాగు చేస్తున్నారు. అలానే బీటీ బ్రింజల్ అనేది బంగ్లాదేశ్లో సాగు చేస్తున్నారు. అండ్ అలానే మెయిజ్ అండ్ సోయాబీన్ అనేవి యునైటెడ్ స్టేట్స్లో సాగు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ బీటీ కాటన్ అనేది కాటన్ క్రాప్ అనేది ఇదొక కమర్షియల్ క్రాప్. అంటే ఇది మనకి ఫుడ్గా మనం తీసుకునేది కాదు. అండ్ అలానే బట్ ఇక్కడ బీటీ బ్రింజల్ అనేది ఒక ఫుడ్ క్రాప్. దీన్ని మనం ఫుడ్గా తీసుకునేది. బంగ్లాదేశ్లో దీన్ని అలౌ చేశారు. అండ్ అలానే ప్రజెంట్ బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ ప్రాంతాల్లో బీటీ బ్రింజల్ అనేది సాగు చేస్తున్నారు. బట్ మన ఇండియాలో యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్న టైంలో ఏమైందంటే ఈ బీటీ బ్రింజల్ని అలౌ చేయడానికి ప్రొటెస్ట్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఎందుకు అంటే ఈ బీటీ బ్రింజల్ అనేది కొన్ని యానిమల్స్పై ప్రయోగం చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చాయి అనేటువంటి రీసెర్చెస్ అనేది తెలియడం వల్ల ఏమైందంటే ఈ బీటీ బ్రింజల్పై ప్రొటెస్ట్ అనేది ఎక్కువగా చేశారు. సో ఈ జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటినంటే ఫుడ్ క్రాప్స్, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్స్ని, ఆహార పంటల్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్స్ అనేవి డేర్ చేయలేకపోతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే కొన్ని ఫీల్డ్స్లో వీటిని ట్రయల్ చేస్తున్నారు, ఈ బీటీ బ్రింజల్ ఇటువంటి వాటిని. బట్ కాకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్గా వీటిని అలౌ చేయలేదు. బట్ ఓన్లీ ట్రయల్స్ మాత్రమే చేస్తున్నారు, వీటిపై రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలలో వీటి గురించి చాలా వ్యతిరేకత అనేది రావటం. అలానే గాస్పియం హెర్బాకమ్ అండ్ అలానే గాసిపమ్ అర్బోరియం ఇవేంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ కాటన్ టైప్స్ అనమాట, ట్రెడిషనల్ కాటన్ ప్లాంట్ టైప్స్. అయితే ఈ బీటీ కాటన్ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఈ బీటీ కాటన్నే కల్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ట్రెడిషనల్ అంటే మన యొక్క ప్రసిద్ధ వంగడాలు అంటాం కదండి, ఈ యొక్క రకాలు అనేవి మనకి తగ్గిపోతున్నాయి. సింప్లీ ఏంటంటే ఈ బీటీ కాటన్ అనేది అందరూ కూడా కల్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన యొక్క ఏదైతే మన ఆరిజిన్కి ఉన్నటువంటి మన కంట్రీకి ఎండమిక్గా ఉన్నటువంటి ఏవైతే ఈ టైప్ ఆఫ్ పత్తి ఇటువంటి పంటలు ఉన్నాయో కొన్ని రకాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. సింప్లీ ఏంటంటే ఈ బీటీ కాటన్ అనేది మాత్రమే అప్పుడు మనకి ఒకటే ఉంటుంది. అంటే సింప్లీ మోనోపోలీ అనమాట, మోనోపోలీ అవుతుంది. అండ్ అలానే అదర్ టైప్స్ అనేవి మనం తగ్గిస్తున్నాం, డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది అని. అండ్ అలానే మనం చెప్పుకున్నాగా ఇది సెల్ఫ్ రెసిస్టెన్స్ అని. బట్ అయితే ఈ బీటీ కాటన్ ప్లాంట్స్ అనేవి సెల్ఫ్ పెస్ట్ రెసిస్టెంట్గా ఉన్నా సరే ఏవైతే పెస్ట్ ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్గా ఈ టాక్సిన్కి ఎగెనిస్ట్గా అవి కూడా మార్పు చెంది అగైన్ ఈ బీటీ కాటన్ ప్లాంట్స్పై కూడా అవి అటాక్ చేస్తున్నాయి. సో ఏమైందంటే ముందుగా మనకి ఏమనుకున్నాం, వన్స్ ఒక బీటీ కాటన్ మనం వేసినట్లయితే వీటికి మనం పెస్టిసైడ్స్ అది కూడా ఎటువంటివి కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్లాంట్ ఇట్ సెల్ఫ్ అనేది అది పెస్ట్ అటాక్ చేసుకుంటుందని. బట్ అయితే ఏవైతే ఇక్కడ మనకి ఈ పెస్ట్ ఉన్నాయో అవి కూడా రూపాంతరం చెంది ఈ ప్లాంట్స్ని మళ్ళీ అటాక్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఈ బీటీ కాటన్ మనం కల్టివేట్ చేస్తే ఏంటి, లేదా రిమైనింగ్ అదర్ ప్లాంట్స్ అనేవి మనం కల్టివేట్ చేస్తే ఏంటి, పెద్దగా తేడా అనేది మనకి ఉండదు. మనకి ప్రతి పంటపై ఎక్కువగా బోల్వామ్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుందండి. ఈ బోల్వామ్ అనేది ఆల్రెడీ ఈ పెస్ట్కి ఎగెనిస్ట్గా టాక్సిన్స్ అనేవి తయారు చేసుకుంది. అండ్ అలానే ఇప్పుడు ఈవెన్ బీటీ ప్లాంట్స్ కూడా వీళ్ళు పెస్టిసైడ్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. అండ్ అలానే ఆ బీటీ కాటన్ ప్లాంట్స్ని ఈ బోల్వామ్ అనేది ప్రజెంట్ అటాక్ చేస్తుందండి. అండ్ అలానే మోనోకల్చర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చాలా రకాలు అనేవి తగ్గిపోతున్నాయని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే సుమారు 1300 పైన వరి వంగడాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయండి. బట్ కాకపోతే ఇప్పుడు అవి మనం చేతి వేలపై లెక్కపట్టవచ్చు. సుమారుగా ఒక 20-30 వంగడాలు మాత్రమే కల్టివేషన్లో ఉన్నాయి. ఎందుకు అంటే బెటర్ వన్ హై ఈల్డ్ హై ప్రొడ్యూస్ ఇవన్నీ రావాలి. అండ్ అలానే ఒక బెటర్ ప్రోడక్ట్ అనేది కావాలని చెప్పి ఏదైతే ఉందో ఆ మేజర్ ప్రోడక్ట్ అది ఒక్కటే ప్రతి దగ్గర కూడా కల్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రాప్ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన ఇండియాలో 75% బీటీ కాటనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే రిమైనింగ్ 25% ఏరియాలో ఎన్ని టైప్ ఆఫ్ కాటన్ ప్లాంట్స్ అనేవి వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలరండి. సో సింప్లీ ఏమవుతుందంటే ఈ జిఎం క్రాప్స్ వల్ల మోనోపోలీ అంటే ఏదైతే మనం బెటర్ ఈల్డ్గా తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఉందో దాన్ని ఒక్కదాన్నే చేయడం వల్ల ఈ జీవ వైవిధ్యం ఈ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది అని. అండ్ అలానే సేఫ్టీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బీటీ బ్రింజల్ అనేది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వడం వలన చాలా ప్రాంతాల్లో మన కంట్రీలో దీనిపై చాలా ఎక్కువగా అపోజిషన్ అనేది వచ్చింది. అయితే ఈ బీటీ బ్రింజల్ ఏంటంటే
మహికో ఇది మహారాష్ట్ర హైబ్రిడ్ కార్పొరేషన్ అనే ఒక సీడ్ కంపెనీ అండి, ఎంఎన్సీ కంపెనీ. అండ్ అలానే హార్వర్డ్ యూనివర్సిటీ అనడం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ మూడు కూడా కలిపి మనకి ఈ బీటీ బ్రింజల్ని ప్రొడ్యూస్ చేసేయండి. బట్ కాకపోతే కొన్ని రీసెర్చెస్ అంటే యూరోపియన్ కంట్రీస్ చేసిన కొన్ని రీసెర్చ్లు ఏంటంటే ఈ బీటీ బ్రింజల్ అనేది మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తుంది కొన్ని యానిమల్స్పై అని చెప్పడం జరగడం వలన ఒక్కసారిగా ఇండియాలో కూడా చాలా అపోజిషన్ అనేది వచ్చింది. అండ్ అప్పటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్స్ ఏంటంటే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్స్ని కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత వెనకడుగు అనేది వేస్తున్నాయి. ఫ్రెండ్స్, అడ్డాలో మనకి జూన్ 28 నుంచి కొత్త కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అందులో మొదటగా మనకి అర్జున బ్యాచ్, ఇది మనకి ఏపీ బైఫర్కేషన్ అండ్ ఏపీ హిస్టరీ అలానే ఇండియన్ పాలిటీ, ఈ 3 టాపిక్స్కి కూడా ఎస్పెషల్గా క్రియేట్ చేయబడిన బ్యాచ్ ఫ్రెండ్స్. ఇందులో మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది త్రూ ఏపీ హిస్టరీ అండ్ ఏపీ బైఫర్కేషన్, ఇండియన్ పాలిటీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మనకి 6000 ప్రైస్ ఉన్నటువంటి ఈ కోర్స్ మనకి Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే 1380 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు. అండ్ అలానే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనుసరించి దాని గురించి కూడా ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగినది. ఇది మనకి 6800 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్సును మీరు Y324 అనే కూపన్ కోడ్ను కనుక అప్లై చేసుకున్నట్లయితే 1563 రూపీస్కి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అలానే ఏపీ తెలంగాణ స్టేట్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అడ్డావారు ఇచ్చినటువంటి ఈ ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ని పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి 24 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అలానే ఈ మెగా ప్యాక్ని పర్చేజ్ చేసుకోవడం వలన మీరు రిమైనింగ్ కోర్సెస్కి కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇది మనకి 17,400 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఇది మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే మీకు 4000 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు. అలానే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేది మన బయోడైవర్సిటీపై చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి. అలానే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇటువంటివన్నీ కూడా మనం తీసుకురావడం వల్ల ఏంటంటే వాటికి తగ్గట్టుగా మనం ఏవైతే కొన్ని యూజ్ చేయాల్సిన పెస్టిసైడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రకృతితో పాటుగా చేసినటువంటి మన వ్యవసాయం అనేది ఇక నుంచి ఎంఎన్సీ కంపెనీలు అవి ప్రొడ్యూస్ చేసే సీడ్స్పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలానే మన కంట్రీలో సిక్కిం కెమికల్ ఫ్రీ స్టేట్ అండి. మన కంట్రీలో ఫస్ట్ కెమికల్ ఫ్రీ స్టేట్ వచ్చేసి సిక్కిం. అంటే వాళ్ళు కల్టివేషన్ అనేది చేస్తున్న టైంలో ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయకుండా వాళ్ళు ఆర్గానిక్ ఫామ్ అనేది చేస్తున్నటువంటి స్టేట్ అండి సిక్కిం. అండ్ అలానే ఇప్పుడు ఏవైతే మనకి కంట్రీస్ ఉన్నాయో, ఇప్పుడు యూఎస్ అండ్ అలానే చాలా యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనకి ఈ చాలా ఎంఎన్సీ కంపెనీస్ అనేవి సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఈ బీటీ అలానే చాలా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి కూడా. అయితే అదే కంట్రీస్ ఆర్గానిక్ ఫామ్లో టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే మనకి యూఎస్ అండ్ అలానే ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఫామ్లో టాప్లో ఉన్నాయి. బట్ కాకపోతే అవే కంట్రీస్ మనకి ఈ విధంగా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి కూడా అదర్ కంట్రీస్కి సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల ఏమవుతుందంటే సీడ్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఉండవండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, జిఎం మస్టర్డ్, జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్, ఇవి జన్యు మార్పిడి చేసినటువంటి మస్టర్డ్ అంటే ఆవాలండి. ఇది మనకి ఏంటంటే యాక్చువల్గా న్యాచురల్ పాలినేషన్ అనేది జరుగుతుంది. అంటే వీటికి ఇవే విత్తనాలు అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి ఆవాలనేవి, ఈ ఆవ పంట అనేది. అయితే ఇన్ కేస్ మనం జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ అనేది మనం తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే సీడ్స్ అనేవి మనకి ఎప్పుడు రెగ్యులర్గా మనం ఏదైతే సీడ్స్ అనేవి మనం పంట తర్వాత సీడ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం, ఆ విధంగా ఇక్కడ చేసుకోవడానికి కుదరదు. ఏదైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసినటువంటి సీడ్స్నే మనం వేయాల్సి ఉంటుంది. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి మనకి ల్యాబొరేటరీస్లో తయారు చేసేటువంటివి. అంటే ఈ సీడ్స్ యొక్క ప్రైస్ అవన్నీ కూడా ఎంఎన్సీస్ డిసైడ్ చేస్తాయి. సింపుల్ ఏంటంటే అప్పుడు మన అగ్రికల్చర్ అనేది ఎంఎన్సీ కంపెనీస్ అండర్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి రైతులు వీటిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ జిఎం మస్టర్డ్ అనేది దీపక్ పెంటల్ అనే ఆయన తీసుకొని వచ్చారు ఈ DMH11 అనేటువంటి ఈ జిఎం మస్టర్డ్ని. ఇది మనకి దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనే ఈ DMH11 అటువంటి ఒక జిఎం మస్టర్డ్ రకాన్ని దీపక్ పెంటల్ అనే ఆయన తీసుకొచ్చారు. ఇదేంటంటే నియర్లీ 20 to 30% ఎక్కువ ఈల్డ్ అనేది ఇస్తుందండి, మోర్ దెన్ వర్ణ. అంటే ప్రజెంట్ ఎక్కువగా మనకి నార్త్ ఇండియాలో కల్టివేట్ చేస్తున్నటువంటి ఆవ పంటలు ఎక్కువగా ఉన్నటువంటిది ఈ వర్ణ రకం అని.
ఈ వర్ణ రకం కంటే సుమారు 20 నుంచి 30% ఎక్కువ ప్రొడ్యూస్ అనేది ఎక్కువ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ DMH11 అనేటువంటి GM క్రాప్. బట్ అయితే ఈ సీడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ కంపెనీస్ యొక్క అండర్లోకి వెళ్ళిపోవడం వల్ల రైతులు వీటిని చాలా ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అండ్ అలానే దీనివల్ల నష్టము అని చెప్పలేము, లాభం అని కూడా చెప్పలేము. సింపుల్ ఏంటంటే ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ లాంటిదండి. ఎందుకంటే నియర్లీ 134 crore పాపులేషన్ ఉన్నటువంటి మన కంట్రీలో మనం అందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేది కల్పించాలి అంటే ఒకే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గానిక్ ఫామ్ మనం చేస్తాం అనుకుందాం. ఆర్గానిక్ ఫామ్తో మనం ఎంతవరకు ఆహార భద్రత అనేది సాధించగలం? ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పరిస్థితి అనే దానిని మనం తప్పుపట్టలేం. అండ్ అలానే దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అంత ధైర్యంగా మనం ఇంట్రడ్యూస్ చేయలేం. సింపుల్ ఏంటంటే ఇవి త్రాసుకి రెండు వైపులు లాంటిదండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీటిని ఇంట్రడ్యూస్ చేయడం మంచిదని అనిపిస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఇంట్రడ్యూస్ చేయకపోతే మంచిదని అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన కంట్రీ ప్రతి సంవత్సరం కూడా నియర్లీ 1 million tons ఆఫ్ ఆయిల్ అండి, 1 million tons ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఏదైతే మన వంట నూనె ఉందో దానిని చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే రీసెంట్గా మనం చూసుకున్నాం ఈ ఏవైతే మనకి ఎడిబుల్ ఆయిల్ ఉందో ఈ సోయాబీన్ అలానే ఈ రేప్ సీడ్ ఆయిల్ ఇటువంటి వాటిని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుందండి ఇండియా. అలానే ఫామ్ ఆయిల్. అయితే ఈ రష్యా నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తి అనేది ఏదైతే ఉంటుందో ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో చైనా వాడు చాలా ఎక్కువగా వాటిని పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకు కొంత స్కేర్సిటీ అనేది వచ్చి డిమాండ్ అనేది పెరిగి అక్కడ ఆయిల్ స్కేర్సిటీ అనేది వచ్చింది. దానివల్ల డిమాండ్ అనేది పెరిగింది. బట్ ఆ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గించడం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వీటిపై ఉన్నటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది కూడా చాలా తగ్గించింది. అయితే మనం ఏదైతే ఈ రేప్ సీడ్ ఆయిల్ ఉంటుందో ఆ రేప్ సీడ్ ఆయిల్ ప్లస్ మస్టర్డ్ ఆయిల్ రెండు కలిపి మనం ఎడిబుల్ ఆయిల్గా వాడతారండి. అంటే ఈ విధంగా ఈ మస్టర్డ్ యొక్క ప్రొడక్షన్ అనేది మనం పెంచగలిగినట్లయితే ఏదైతే మన అదర్ కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ దిగుమతులపై ఆధారపడేటువంటి స్థితి కొంత తగ్గుతుంది అని చెప్పి ఈ విధంగా ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ అయితే రైతుల నుంచి చాలా వ్యతిరేకత అనేది ఉండదు దీనివల్ల. బట్ అయితే దానిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ ట్రయల్స్ అనేది చేస్తుంది. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ పొటాటో అండ్ అలానే మస్టర్డ్ వీటిపై ఫీల్డ్ ట్రయల్స్ మాత్రమే చేస్తుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీటిని అలో చేయలేదు. అయితే ఈ GM క్రాప్స్ వల్ల ఇంకొన్ని నష్టాలు ఏంటంటే వీటిలో నెక్టర్ అంటే మకరందం అంటారు కదండి, తేనెటీగలు అది కూడా పువ్వులపై వాలి పీల్చుకునేటువంటిది. ఈ తేనెటీగలు అనేవి సహజంగా జరిగేటువంటి ఏదైతే ఈ పాలినేషన్ ఉంటుందో, ఈ పరాగ సంపర్కం అనేది ఉంటుందో, తేనెటీగలు అనేవి ఒక పువ్వుపై నుంచి మరొక పువ్వుపై వాడడం వలన ఈ సహజంగా జరిగేటువంటి పరాగ సంపర్కం అనేది వీటి ద్వారా జరుగుతుందండి. బట్ అయితే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్లవర్స్లో ఈ నెక్టర్, ఈ మకరందం యొక్క కంటెంట్ అనేది, తేనె యొక్క కంటెంట్ అనేది తగ్గడం వలన ఈ హనీ బీస్ అనేవి వీటిపైకి వాడటానికి ఇష్టపడట్లేదు. సో దానివల్ల అవుతుందంటే ఈ హనీ బీస్కి కావాల్సినటువంటి సోర్స్ అనేది తగ్గిపోతుంది, వీటి యొక్క నెంబర్ తగ్గిపోతుంది. అండ్ అలానే సహజంగా జరిగేటువంటి ఈ పరాగ సంపర్కం అనేది మొక్కల్లో జరగటం తగ్గిపోతుంది. అలానే ఎస్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అనేది చాలా మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క చేతుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీలో బీటీ కాటన్ అనేది చూసుకుందాం. ఆ బీటీ కాటన్ యొక్క సీడ్స్ అనేవి కూడా మనం ఒక MNC కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అవి వచ్చిన తర్వాతే రైతులు ఈ బీటీ కాటన్ని కల్టివేట్ చేస్తున్నారు. వాటి కోసం రైతులు ఆ వ్యవసాయ దుకాణాల విత్తన దుకాణాల వద్ద బారులు తీరుతూ ఉండడం అనేది కూడా మనం చాలాసార్లు వార్తాపత్రికలు అది కూడా చూసాం. అంటే ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల అరేంజ్ అవుతుంది అనేటువంటి ఒక భయం ప్రజలలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి సరోగసీ అండ్ GM క్రాప్స్ గురించి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అడ్డా 247 యాప్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి షూర్ షాట్ సెలక్షన్ గ్రూప్ని ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి తీసుకుని వచ్చారు. ఇది ఒక టెలిగ్రామ్ గ్రూప్. కింద మీకు సబ్స్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ లింక్ని క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అడ్డా నుంచి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు అందులో తెలుస్తాయి. దిస్ ఈజ్ ద సెషన్ ఫ్రెండ్స్. బై ఆల్ ఆఫ్ యూ.